భీమిలిలో పోరు రసవత్తరంగా మారింది. ఇద్దరు మాజీ మంత్రులు బరిలో నిలిచారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లికి పంపడానికి టీడీపీ విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ససేమిరా అన్నారు. పోటీ చేస్తే భీమిలి నుంచే పోటీ చేస్తా, లేకపోతే సైలెంట్ గా ఉంటానని అధిష్టానానికి తేల్చి చెప్పారు. దీంతో చివరి వరకు ఈ సీటుపై చర్చలు సాగించిన టీడీపీ గంటాకే టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన అవంతి శ్రీనివాస్ని ఎదుర్కోబోతున్నారు. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇద్దరు మంత్రులుగా చేసిన వారే. 2014లో భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు గంటా శ్రీనివాసరావు. 2019లో భీమిలి నుంచే గెలిచి మంత్రి అయ్యారు అవంతి శ్రీనివాస్. దీంతో ఇద్దరు నేతలకు ఈ నియోజకవర్గం సెంటిమెంట్ గా మారింది. గంటా, అవంతి ఇద్దరు కాపు సామాజిక వర్గం నేతలే. దీంతో ఇక్కడ యాదవ, మత్స్యకార సామాజిక వర్గాల ఓట్లు కీలకం కాబోతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఓవర్ టు యు. సౌజన్య ఊహించినట్టుగానే భీమిలి నియోజకవర్గంలో బిగ్ ఫైట్ ఖాయమైంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ మధ్య హోరాహోరీ పోరు జరగబోతోంది. చివరి వరకు గంటా శ్రీనివాసరావు టికెట్పై సందిగ్ధతను కొనసాగిస్తున్న తెలుగుదేశం హైకమాండ్ ఆఖరికి ఆయన సీట్ను ఖరారు చేసింది. మొదటి నుంచి గంటా శ్రీనివాసరావు తాను భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టుగా హైకమాండ్కు పదే పదే చెప్పారు. ఆ విషయంపైన చర్చలు జరిగినాయి. అయితే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి గంటా శ్రీనివాసరావు సరైన అభ్యర్థిగా భావించిన హైకమాండ్ ఆయన చీపురుపల్లి వెళ్లాలని నిర్దేశించింది. కానీ తాను చీపురుపల్లి వెళ్లడానికి కానీ అక్కడ ఈక్వేషన్స్ ను లెక్కేసుకున్నప్పుడు సాధ్యపడదు, తను అక్కడికి వెళ్లి పోటీ చేయలేను, తన ఆరోగ్య రీత్యా కావచ్చు, దూరభారాన్ని లెక్కేసుకున్నప్పుడు కూడా తాను చీపురుపల్లికి వెళ్లలేనని గంటా శ్రీనివాసరావు చాలా స్పష్టంగా హైకమాండ్కి చెప్పారు. ఈ క్రమంలోనే భీమిలి సీటు గంటాకు వస్తుందా రాదా, ఆయన మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా చేయరా అనే సందిగ్ధత కొనసాగిన తరుణంలో ఫైనల్ గా ఆయన పేరును ఖరారు చేసింది. భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయడం ఖాయమైంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్, ఆయన కూడా మాజీ మంత్రి, వీరిద్దరూ కూడా ఎక్కువ కాలం ఒకే పార్టీలో కొనసాగిన పరిస్థితి. 2009లో ఇరువురు ప్రజారాజ్యం నుంచి కెరీర్స్ లో కలిసి పనిచేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు. ఈ గడిచిన 5 ఏళ్ల కాలంలో మాత్రమే ఒకవైపు పాత మిత్రులుగా ఉండి గురు శిష్యులుగా కూడా గుర్తింపు పొందిన అవంతి గంటాల మధ్య ఈ 5 ఏళ్ల కాలం గ్యాప్ వచ్చింది. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మరొకరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలుగానే కొనసాగారు. ఇప్పుడు మాజీ మంత్రులు ఇద్దరు ఒకే సీట్లో పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరులో ఎవరో ఒకరు మాత్రమే రేపు అసెంబ్లీ మెట్లెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ హోరాహోరీ పోరు జరగబోతోంది. ఇక స్థానికంగా ఉన్న ఈక్వేషన్స్ కూడా తీసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గానికి బలమైన నియోజకవర్గం ఉన్న భీమిల్లో యాదవ, మత్స్యకార సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకమైనవి. ఇప్పుడు జనసేన అలయన్స్ కూడా తోడవడంతో గంటా శ్రీనివాసరావు తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు. అదే సమయంలో అభివృద్ధి సంక్షేమం పైన తాను 5 ఏళ్ల కాలంలో ఇక్కడ పనిచేసిన తీరు కావచ్చు. అవంతి శ్రీనివాస్ 2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఆ నియోజకవర్గం మీద గ్రిప్ ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా తన గెలుపు ఖాయమని అవంతి కూడా ధీమాగా ఉన్నారు. ఓవరాల్ గా ఇద్దరు సీనియర్ నేతలు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రుల మధ్య పోటీ జరగబోతోంది. భీమిలి మరోసారి హాట్ సీట్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. సౌజన్య, మంత్రి గంటా శ్రీనివాసరావుని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లికి పంపడానికి టీడీపీ ప్రయత్నం చేస్తూ వచ్చింది. అయినా గంటా శ్రీనివాసరావు వెనక్కి తగ్గకుండా నేను అక్కడి నుంచే పోటీ చేస్తా అని చెప్పారు. సో గెలుపు దిశగా ఫర్దర్లీ అయిన యాక్షన్ ప్లాన్ ఎలా ఉంటుంది? గంటా శ్రీనివాసరావు తను మొదటి నుంచి చీపురుపల్లి వెళ్లడానికి ఏమాత్రం ఇష్టపడని పరిస్థితి. హైకమాండ్ చెప్పిన లెక్క ప్రకారం ఆయన బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేతను కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయనను కేవలం చీపురుపల్లికి పరిమితం చేస్తే మిగిలిన విజయనగరం కావచ్చు, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి కొంత ప్రభావాన్ని తగ్గించవచ్చు. అందుకోసం బొత్స మీద పోటీకి గంటా శ్రీనివాసరావు సరైన అభ్యర్థి అనేది తెలుగుదేశం హైకమాండ్ ఈక్వేషన్. కారణం బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక చోటకు బొత్స నాయకత్వాన్ని పరిమితం చేయగలిగితే అనగా విశాఖపట్నం ఎంపీ సీటు కూడా ఈజీగా గెలవడం సాధ్యం అవుతుందనేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంచనా. అయితే బొత్స మీద పోటీకి నేరుగా బొత్స మీద పోటీ కావచ్చు, లేకపోతే విజయనగరం జిల్లా రాజకీయాలు భిన్నంగా ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్లి తాను పోటీ చేయడానికి మొదటి నుంచి కూడా గంటా శ్రీనివాసరావు ఇష్టపడని పరిస్థితి. తాను చీపురుపల్లి వెళ్లేది లేదు, అవసరం అనుకుంటే రాజకీయాల నుంచి వైదొలిగి ఈసారి పోటీకి దూరంగా ఉంటానని కూడా ఆయన హైకమాండ్కు స్పష్టంగా చెప్పేశారు. ఈ క్రమంలోనే ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా జరిగాయి. వివిధ అభ్యర్థులను పెట్టి ఐవీఆర్ఎస్ సర్వే చేసినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వారికి ఆ పర్సంటేజ్ రాలేదు. ఆ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని చివరిగా ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు ఇప్పుడు వచ్చిన జాబితాను బట్టి అర్థమవుతుంది. సౌజన్య. ఎస్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎస్ రవిచంద్ర, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.